మంచుకొండల్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. కాకులు దూరని కారడ్విలో పెట్టని కోటల్లాంటి పర్వతాల మధ్య రహస్య గుహల్లో నెలల తరబడి తలదాచుకుంటున్నారు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు. వాళ్ళు నెలల తరబడి ఆ గుహలో ఎలా నక్కారు, అడవిలో ఎలా సర్వైవ్ అవుతున్నారు, వాళ్ళకి తిండి తిప్పులు ఎలా వస్తున్నాయి, ఈ ఉగ్రమోకులు తలదాచుకున్న బంకర్ ని మన భద్రతా బలగాలు ఎలా పసిగట్టాయి, బంకర్ లో నక్కిన టెర్రరిస్టులను ఏరివేయడానికి జరుగుతున్న ఆపరేషన్ ఎలా ఉంది? మ్యాగీలు, మిషన్ గన్లు, గుహలోనే తిండి తిప్పలు, మంచుకొండల్లో భారీ బంకర్, నెలల తరబడి రహస్యంగా నక్కిన ఉగ్రమూకలు, ఆపరేషన్ ట్రాషీ వన్తో ఏరిపారేస్తున్న సైన్యం. కశ్మీర్ లోయలో మళ్లీ ఉగ్ర కలకలం రేగింది. కొండ కోనల్లోని గుహల్లో నక్కిన టెర్రరిస్టులు మన భద్రతా బలగాలకు ఛాలెంజ్ విసురుతున్నాయి. అయితే టెర్రరిస్టుల భరతం పడుతున్నారు మన జవాన్లు. జమ్మూ కాశ్మీర్ లోని కిష్ట్వార్ లో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు సాగుతున్నాయి. కొండపై నుంచి భద్రతా బలగాల మీదకు ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసురుతున్నారు. ఈ ఉగ్రవాదుల దాడిలో 8 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్ లో సైన్యం, సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొంటున్నారు. జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాదులతో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలోని ఛత్రూ ఏరియా సమీపంలోని సోనార్ విలేజ్ దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఆదివారం నాడు సెక్యూరిటీ ఫోర్సెస్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో టెర్రరిస్టులతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 3 పాకిస్తాన్ ఉగ్రవాదులు మన బలగాలపై గ్రెనేడ్లు విసిరి భారీగా కాల్పులు జరిపారు. అంబుష్ శైలిలో దాడి చేసి అడవిలోకి పారిపోయారు ఉగ్రవాదులు. ఈ ఎన్కౌంటర్ లో పారా స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన హవల్దార్ గజేంద్ర సింగ్ వీర మరణం పొందారు. జమ్మూ సత్వారీ మిలిటరీ హాస్పిటల్లో సైనిక లాంఛనాలతో ఆయనకు నివాళులర్పించారు. అడవిలోకి పారిపోయిన టెర్రరిస్టుల కోసం సైన్యం భారీగా కూంబింగ్ ప్రారంభించింది. ఈ ఎన్కౌంటర్ 3 రోజులుగా కొనసాగుతోంది. ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. స్నిఫర్ డాగ్స్, డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే సింగ్పూర్ ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. అదనపు బలగాలను మోహరించారు. కిష్ట్వార్ కొండల్లో టెర్రరిస్టుల హైడౌట్ ను సైన్యం కనిపెట్టింది. సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఓ గుహను బంకర్ గా మార్చుకొని నెలల తరబడి ఉగ్రవాదులు అక్కడే తిష్ట వేసినట్టుగా భద్రతా బలగాలు పసిగట్టాయి. భారీ ఎన్కౌంటర్లను, విపరీతమైన చలిని తట్టుకుంటూ నెలల తరబడి మకాం వేసేలా ఆ బంకర్ నిర్మాణం జరిగింది. నెలల తరబడి ఆ బంకర్ లో నక్కిన ఉగ్రవాదులు తిండి తిప్పల కోసం కూడా భారీగానే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ బంకర్ పై భద్రతా బలగాలు దాడి చేశాయి. ఇటు సైనికులు, అటు టెర్రరిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ సాగింది. అయితే తిండి తిప్పల కోసం భారీగా మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లు, బియ్యం, తాజా కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, వంట చేసేందుకు పోయి రకరకాల మసాలా దినుసులను టెర్రరిస్టులు సమకూర్చుకున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తానీ మూకలు ఏర్పాటు చేసిన బంకర్లను ఇది పోలి ఉందంటున్నారు. బంకర్ నుంచి 50 ఇన్స్టెంట్ నూడిల్ ప్యాకెట్స్ ను, 20 కేజీల బాస్మతి బియ్యం, పప్పు దినుసులు, కాయగూరలు, గ్యాస్ సిలిండర్లు, 15 రకాల మసాలా దినుసులను సైన్యం స్వాధీనం చేసుకున్నారు. 4 ఉగ్రవాదులకు ఈ శీతాకాలమంతా సరిపడే రేషన్ ఈ గుహలో ఉందంటున్నాయి భద్రతా బలగాలు. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ కమాండర్ సైఫుల్లా, అతని అనుచరుడు ఆదిల్ ఈ బంకర్లోనే కొన్నాళ్ల పాటు నక్కారని సమాచారం. అయితే స్థానికుల సహాయ సహకారాలు లేకుండా ఇంత పెద్ద బంకర్ నిర్మాణం, రేషన్ల చేరవేత అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి 4 స్థానికులను సైన్యం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. భద్రతా దళాల భీకర కాల్పులతో బంకర్ను వదిలేసి పర్వతాలపైకి ఉగ్రవాదులు పారిపోయారు. వాళ్లను వెంటాడి వేటాడడానికి సైనికులు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రిపబ్లిక్ డే సమీపిస్తున్న నేపథ్యంలో కిష్ట్వార్ జిల్లాలో భారీ భద్రతను పెంచారు.